వెల్కమ్ టు టీటెల్. వీసా గడువు ముగిసిన చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న కొంతమంది భారతీయులను బేడీలు వేసి మరి అమెరికా అధ్యక్షుడు గెంటేశారు. వలస భారతీయులను బలవంతంగా బంధించి తీసుకువచ్చిన అమెరికా మిలిటరీ విమానం బుధవారం మధ్యాహ్నం అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. మధ్యాహ్నం 1:55 గంటలకు ల్యాండ్ అయిన ఈ విమానంలో తొలి విడతగా మొత్తంగా 105 మంది భారతీయులు వచ్చారని అధికారులు తెలిపారు. వీరిలో 30 మంది పంజాబ్ వారు, 33 మంది హర్యానా వారు, మరో 33 మంది గుజరాత్ కు చెందిన వారు ఉన్నారు. మహారాష్ట్ర, యూపీ నుంచి ముగ్గురేసి చొప్పున చండీగఢ్ నుంచి 2 ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిలో మొత్తంగా 25 మంది మహిళలు కాగా 12 మంది మైనర్లు. అందరికన్నా అతి పిన్న వయస్కుడు 4 ఏళ్ల చిన్నారి అని ఆ వర్గాలు తెలిపాయి. 25 ఏళ్ల లోపు ఉన్నవారు 48 మంది ఉన్నారు. టెక్సాస్ నుంచి బయలుదేరిన రీనా ఈ విమానంలో 11 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న 45 మంది అమెరికన్లు కూడా ఉన్నారు. కాగా ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారనే విషయమై ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు. 205 మంది భారతీయులను అమెరికా విమానంలో పంపినట్లు తొలుత వార్తలు వచ్చాయి. వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డును పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబాసీ అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని విమానాలు భారత్ కు రానున్నాయని తెలిపారు. కాగా అమెరికాలో విమానంలో వచ్చిన భారతీయుల కోసం విమానాశ్రయంలో కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కులదీప్ సింగ్ దళవాల్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అమెరికా నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈ రోజు ఇలా పంపిస్తున్న వీరందరూ ఈ దేశ ఆర్థిక పరిస్థితులకు ఎంతో కొంత దోహదపడిన వారేనని, అటువంటి వారిని ఇలా తరలించడానికి బదులుగా అక్కడ శాశ్వత నివాసానికి అనుమతి ఇచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. అమెరికా వెళ్లిన భారతీయుల్లో చాలా మంది వర్క్ పర్మిట్ల పైనే వెళతారని, కానీ ఆ పర్మిట్ల కాల పరిమితి ముగిసిన తర్వాత కూడా ఉండటంతో వీరందరూ అక్రమంగా నివసించిన వారయ్యారని అన్నారు. కొంతమంది అక్రమంగా కూడా అమెరికాలోకి ప్రవేశించారన్నారు. అమెరికాలో నివసిస్తున్న పంజాబీల సమస్యలు, ఆందోళనలపై చర్చించేందుకు వచ్చే వారం విదేశాంగ మంత్రి జయశంకర్ తో సమావేశం కావాలని భావిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 7,25,000 మంది భారతీయులు చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్నట్లు ప్యూ రీసెర్చ్ సెంటర్ డేటా పేర్కొంది. మెక్సికో, ఎల్ సాల్వడార్ తర్వాత ఇలా అనాధికారికంగా ఉన్నవారిలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెల్.